శివ మెమోరీస్. సో ఈ రోజు నా టాపిక్ వచ్చేసి ఆల్రెడీ మీరు తమ్ముళ్ళలో చూసే ఉంటారు, మొత్తం నా సీజెడ్ జ్యువెలరీ కలెక్షన్ అనమాట. సో నేను కోటిలో ఈ సీజెడ్ కలెక్షన్ జ్యువెలరీ మొత్తం తీసుకున్నాను. నా మ్యారేజ్ సెట్ అనమాట. నా మ్యారేజ్కి మొత్తం జ్యువెలరీ సెట్ నేను కోటిలోనే తీసుకున్నాను. సో నేను ఎంత తక్కువ ధరలో నాకు సీజెడ్ జ్యువెలరీ మొత్తం వచ్చేసింది అనమాట. సెట్ మొత్తం ఫుల్ మ్యారేజ్కి సంబంధించిన సెట్ మొత్తం వచ్చేసింది నాకు. సో ఇది నేను తీసుకున్నప్పటి నుంచి వీడియో చేద్దాం అనుకున్నాను, బట్ చేయలేదు. సో ఇప్పుడైతే మీ ముందుకు తీసుకొచ్చేసాను. నేను ఏమేమి జ్యువెలరీ సెట్స్ తీసుకున్నాను, నాకు ఎంత కాస్ట్లో మొత్తం సెట్ వచ్చేసింది అనేది నేను చెప్తాను. నేను కోటిలో అయితే తీసుకున్నాను అనమాట. కోటిలో అంటే స్ట్రీట్ షాప్స్ ఉంటాయి కదా, అలా కాదు. కోటిలోనే మనకి సీజెడ్ జ్యువెలరీస్, 1 గ్రామ్ జ్యువెలరీస్ షాప్స్ ఉంటాయి అనమాట. సో ఆ షాప్స్లోనే నేనైతే వెళ్ళి తీసుకున్నాను. ఇప్పుడు చాలా మంది కోటిలోనా అని కొంచెం చీప్గా తీసేస్తారు. కోటిలో అంటే ఓన్లీ స్ట్రీట్ షాపింగ్ ఒకటే కోటి కాదు, చాలా షాప్స్ కూడా ఉంటాయి కోటిలో. సో నేనైతే అక్కడే తీసుకున్నాను అనమాట. నా మ్యారేజ్కి సంబంధించిన ప్రతి జ్యువెలరీ సెట్ కూడా నేను అక్కడే తీసుకున్నాను. సో మన మిడిల్ క్లాస్కి తగ్గట్టు రేట్లు కూడా అలానే ఉంటాయి అన్నమాట. రీజనబుల్ రేట్లలోనే ఈ జ్యువెలరీ సెట్ మొత్తం నేనైతే తీసుకున్నాను. మ్యారేజ్ సెట్ అనమాట. ఇంకా నార్మల్గా మనం కలెక్షన్ జ్యువెలరీ అయితే చాలానే ఉంది, బట్ నా మ్యారేజ్ సెట్ జ్యువెలరీ మాత్రం నేను స్పెషల్గా కోటి వెళ్ళి మరీ తీసుకున్నాను. సో నేను ఏమేమి తీసుకున్నాను, సెట్ ఏమేమి ఉంది అనేది నేను ఈ వ్లాగ్లో అయితే మీకు చూపిస్తాను అనమాట. ఫస్ట్ వచ్చేసి వడ్డానం. చూడండి, నేను అన్నీ కూడా ఒక థీమ్లా ఉండాలని చెప్పి మొత్తం నెమలి కనిపిస్తుందా మీకు, మొత్తం నెమలి డిజైన్ అయ్యే తీసుకున్నాను అనమాట. ఎందుకంటే నా మ్యారేజ్ శారీ వచ్చేసి కింద బోర్డర్ మొత్తం నెమలి డిజైన్ వస్తుంది. సో నా మగ్గం వర్క్ బ్లౌజ్ కూడా అలానే డిజైన్ చేయించుకున్నాను నేను. అలాగే నా జ్యువెలరీ సెట్ కూడా మా నెమలి డిజైన్ ఉండాలి, పికాకో డిజైన్ ఉండాలని చెప్పి నా జ్యువెలరీ సెట్ కూడా నేను వెతికి మంచిగా ఒక్క షాప్లోనే నాకు అన్నీ దొరికేసినాయి అనమాట. మనం చెప్తే నాకు ఇలాంటి డిజైన్ కావాలి, నాకు ఈ మోడల్లో కావాలని చెప్తే వాళ్ళ దగ్గర ఉంటే ఖచ్చితంగా అవన్నీ మనకి తీసి చాలా ఓపిక్గా చూపిస్తున్నారు అక్కడ. సో నేనైతే తీసుకున్నాను అనమాట. ఇదిగో మొత్తం నేను పికాకో డిజైన్ తీసుకున్నాను. ఇదైతే నా వడ్డానం అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక సెట్. ఇప్పుడు నేను చూపించేది మొత్తం ఒక సెట్ లా వచ్చిందనమాట నాకు. ఈ సెట్ ఎలా వచ్చిందంటే ఒక చిన్న హారం, ఒక పెద్ద హారం, దానికి ఒక 2 చెవులు వచ్చినాయి అనమాట. సో ఇది ఇట్లా సెట్ అనమాట. ఇప్పుడు ఇది నెక్ సెట్ లాగా వస్తుంది. ఈ నెక్ సెట్ కి మనకి ఇప్పుడు ఆ నెక్ సెట్ కి ఇది ఫుల్ చైన్ అనమాట. అదేమో షార్ట్ చైన్, ఇది ఫుల్ చైన్, చూసారు కదా. సో వీటికి మనకి ఇయర్ రింగ్స్ కూడా వచ్చాయి అనమాట. ఇది మొత్తం ఒక సెట్. ఈ సెట్ వచ్చేసి నాకు అరౌండ్ 2500 పడింది అనమాట, ఓన్లీ ఈ సెట్ వచ్చేసి. నెక్స్ట్ చౌకర్. ఇది ఇప్పట్లో ఫేమస్ కాదు, కానీ అప్పట్లో చౌకర్స్ ఉంటే అసలు చాలా ఫేమస్ అనమాట. అందరు ఇప్పుడు కూడా చాలా మంది పెడుతూనే ఉన్నారు. చాలా మందికి కూడా ఇష్టం చౌకర్ అంటే, ఎందుకంటే ఎంత సింపుల్ డ్రెస్ వేసుకొని ఒక్క చౌకర్ పెట్టుకున్నా కూడా చాలా హెవీగా అనిపిస్తుంది, మంచి కలర్ఫుల్గా కూడా ఉంటుంది. ఈ చౌకర్కి నాకు చిన్ని జుమ్కాలు కూడా వచ్చేసాయి. ఈ చౌకర్ వచ్చేసి నాకు అరౌండ్ 1500-1000 రూపీస్ ఎంతో పడింది అనమాట ఈ చౌకర్ వచ్చేసి. అసలు ఓవరాల్గా చెప్పాలంటే నాకు ప్రైజెస్ అంత గుర్తులేదు, కానీ ఓవరాల్గా నేను కొన్న సెట్స్ ఇప్పుడు నేను చూపించే మొత్తం ఓవరాల్గా వచ్చి నాకు 8000లో వచ్చేసినాయి అనమాట. సో చాలానే తీసుకున్నాను. ఇప్పుడు నార్మల్గా ఇలాంటి వడ్డానం మనం షాప్స్లో తీసుకోవాలంటేనే జస్ట్ ఇదే ఒక 5000 వరకు చెప్తారు. సో నాకు ఈ మొత్తం కలిపి నాకు 8000కి వచ్చేసినాయి. చౌకర్ సెట్ తర్వాత మళ్ళీ ఇలాంటి జుమ్కాస్ చూడండి, ఇలాంటి పెద్ద బుట్టలు తీసుకున్నాను. ఎందుకంటే మనకి సెట్లో ఇయర్ రింగ్స్ వచ్చినా కూడా ఇలాంటి జుమ్కా ఉంటేనే పెళ్ళికి చాలా అందం వస్తుంది అనమాట. పెళ్లి కూతురు అంటే బుట్ట జోడు ఉండాలి. సో నేను ఇలాంటి ఇవి
పెద్దగా కనిపిస్తున్నాయి కదా, అసలు వెయిట్‌లెస్ అనమాట. అసలు వెయిట్ కూడా కొంచెం కూడా వెయిట్ ఉండవు. చాలా అందంగా ఉంటాయి చూడు. అయితే మళ్ళీ వీటికి మ్యాచింగ్‌గా మళ్ళీ ఇవి తీసుకున్నా. చెంపచవరాలు అంటారు కదా. సో ఈ జుంకాకి మ్యాచింగ్ లాగా ఇలా తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ దీనికే మ్యాచింగ్ పాపిడి చైన్. బాగుంది కదా. షార్ట్ పాపిడి చైన్ అంటే లాంగ్ ఉంటాయి, షార్ట్ కూడా ఉంటాయి మనకి. సో నేనైతే షార్ట్ పాపిడి చైన్ తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇది ఎంత బాగుంది కదా కలెక్షన్. అసలు ఇది నా ఫేవరెట్ వన్ అనమాట. మనం ఎంత హెవీ శారీ కట్టినా, సింపుల్ శారీ కట్టినా ఇది ఒక్క చైన్ వేస్తే చాలు. నేను ఇది సత్యనారాయణ వ్రతం రోజు వేసుకున్నాను అనమాట. ఇది మొత్తం మ్యారేజ్లో పెట్టుకున్నాను, ఇదేమో సత్యనారాయణ వ్రతానికి వేసుకున్నాను అనమాట. ఈ ఒక్క హారమే నేను సత్యనారాయణ వ్రతానికి వేసుకున్నాను. అసలు ఎంత లుక్ వచ్చిందంటే చాలా లుక్ ఉంటుంది. అసలు చూడండి కావాలంటే ఈ కింద పూసలు కానీ ఆ డిజైన్ కానీ. కాకపోతే ఇది ఒక్కటే వచ్చి నాకు 2500 పడింది. ఓన్లీ ఇది ఒక్కటే వచ్చి. అసలు ఇందులో అయితే ఇంచు కూడా 1 రూపీ కూడా కాస్ట్ తగ్గించిన అన్నాడు. ఇది 1 గ్రామ్ గోల్డ్ అన్నమాట. చాలా అంటే చాలా నచ్చింది నాకు ఇది. ఇది ఇంకా నేను ఆ రోజు చెప్తున్నా. దీనికి కూడా మనకి 2 జుంకాస్ వచ్చినాయి. చాలా అంటే చాలా బాగుంటుంది ఈ సెట్ వచ్చేసి. నెక్స్ట్ ఇది ఒకటి, ఇది మెటల్ అంటారు కదా ఆ టైప్ అనమాట. ఇది చూడండి సింగిల్. అసలు ఇది వేసుకుంటే చాలు, ఇంక మనం వేరేది ఏమి వేసుకోకర్లేదు. ఇయర్ రింగ్స్ కూడా స్మాల్ పెట్టుకున్నా కూడా చాలా లుక్ వచ్చేది, హెవీ లుక్ వస్తుంది అనమాట మనకి. ఇది కూడా చాలా చిన్నది, సింగిల్ గా ఉంటుంది. జ్యువెలరీ పెట్టుకుంటే తీసేటప్పుడు ఎన్ని ఇబ్బందులు పడాలంటే మామూలు ఇబ్బంది కాదు. ఇది నేను ఇప్పుడు ఓన్లీ చూపించేది ఓన్లీ నా మ్యారేజ్ జ్యువెలరీ మాత్రమే అనమాట. ఇందాక నేను చెప్పింది వీటిని మాటీలు అంటారు కదా. సో ఇవి మాటీలు, ఇవి చంపచౌరాలు అనమాట. సో నేను ఇందాక స్టార్టింగ్ లో మీకు ఇవి చంపచౌరాలు అని చెప్పాను, సారీ. ఇవి మాటీలు అనమాట. ఇవి చంపచౌరాలు అనమాట. చంపచౌరాలు నేను 2 టైప్స్ తీసుకున్నాను. సో చంపచౌరాలు నేను 2 టైప్స్ తీసుకున్నాను. ఒకటేమో ఇలాంటి పూసలది, వైట్ పూసలు అనమాట. బెడ్స్ ఎంత బాగా లుక్ వస్తుంది చూడండి. ఇది దేనికి తీసుకున్నానంటే ఇందాక మీకు చూపించాను కదా 1 గ్రామ్ గోల్డ్ హారం. దీనికి మంచిగా ఇట్లా వైట్ బెడ్స్ అన్నీ ఉన్నాయి కదా. సో దీనికి మనం ఇయర్ రింగ్స్కి సెట్ చేయాలని చెప్పి నేను ఈ వైట్ పూసలు చంపచౌరాలు అయితే తీసేసుకున్నాను. ఇంకో టైప్ చంపచౌరాలు తీసుకున్నాను. ఇది కనిపిస్తుందా, ఇది ఫుల్ హెవీ ఉంటుంది. ఇంత హెవీ ఎందుకు తీసుకున్నానంటే మ్యారేజెస్కి ఇదే సెట్ అవుతుంది, కానీ ఇంత హెవీ తీసుకున్నా నేను. వచ్చేసి ఎక్కువ పింక్ గ్రీన్ పూసలు మ్యాచ్ అయ్యేటట్టు తీసుకున్నా. ఎందుకంటే నా శారీ వచ్చేసి గ్రీన్ అండ్ పింక్, గ్రీన్ శారీ పింక్ బార్డర్ అనమాట. పింక్ బార్డర్ మొత్తం నెమలి పింఛు ఉంటుంది. సో ఇట్లా గ్రీన్ అండ్ ఇది పింక్, ఇట్లా రౌండ్ లో గ్రీన్ వస్తుంది అనమాట. ఇట్లా గ్రీన్ అండ్ పింక్ వచ్చేటట్టే మొత్తం మ్యాచింగ్ తీసుకున్నా. ఇదిగో మీకు ఇందాక చెప్పాను కదా వడ్డానం చూపించి, ఇగో చౌకాస్ కూడా సేమ్ నెమల్ డిజైనే ఉంటుంది. ఇంకా నెక్స్ట్ ఇది ఒక్కటి తీసుకున్నాను. ఇది చాలా సింపుల్ అనమాట, నార్మల్ గా వేసుకుందామని తీసుకున్నాను. ఇది ఎంత 100-200 పడింది, అంతే, ఎక్కువ పడలేదు. జస్ట్ నార్మల్ వేలో వేసుకుంటారు కదా అట్లా వేసుకోవడానికి ఇది తీసుకున్నాను. సో నా మ్యారేజ్ కలెక్షన్ మొత్తం ఇప్పుడైతే నేను మీకు చూపించేశాను. ఎందుకంటే కోటిలో మనకి మెంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఉంటాయి. మనం మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కి తక్కువ బడ్జెట్ లో మంచి జ్యువెలరీ దొరకాలంటే కొంచెం లాంగ్ అయినా పర్లేదు, మనం వెళ్ళి తీసుకోవాలన్నమాట. కొంచెం లోకి దిగుతాం కదా, ఆటో దిగిన తర్వాత లోపలికి స్ట్రైట్ గా వెళ్ళిపోతే మన లెఫ్ట్ సైడ్ లోనే ఉంటుంది మయూరి జ్యువెలరీ కలెక్షన్ షాప్ అని, 1 గ్రామ్ గోల్డ్ అండ్ సీజర్ జ్యువెలరీ అని. సో షాప్ చిన్నగానే ఉంటుంది కానీ నెంబర్ ఆఫ్ కలెక్షన్స్
అయితే ఉన్నాయి వాళ్ళ దగ్గర. నాకు విజిటింగ్ కార్డ్ ఇచ్చారు కానీ అది ఎక్కడో మిస్ అయిపోయింది, లేకపోతే మీకు ఆ డీటెయిల్స్ కూడా నేను చెప్పేదాన్ని. కంప్లీట్ అయిపోయింది అనమాట. సో ఇప్పుడు నేను చూపించిన కలెక్షన్ మొత్తం మీకైతే నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చిన వాళ్ళు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఎవరికైనా కావాలి అంటే ఒకసారి కోటికి వెళ్ళి ఒకసారి సెర్చ్ చేసి తీసుకోండి. మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కి బడ్జెట్ లో చాలా తక్కువగా అయితే మనకి దొరుకుతాయి అనమాట. ఇప్పుడు మ్యారేజ్ సీజన్ కూడా, సో ఈ మ్యారేజ్ సీజన్ కి చాలా మంది జ్యువెలరీ సెట్స్ కొనుక్కుంటారు కాబట్టి నేనైతే ఈ వీడియో షేర్ చేస్తున్నాను అనమాట. సో థ్యాంక్ యూ, బై బై.